హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. మీరు కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా మనం ఎప్పట్లాగే ఒక మంచి వీడియోని చూడబోతున్నామండి. అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది. లాస్ట్ టైము నేను ఒక వీడియోలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఇచ్చే సంకేతాలు ఇవే అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా. ఇది దానికి అలాగే ఆపోజిట్ గా అనమాట. మనల్ని ఎవరైతే వదిలించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చే సంకేతాలు మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా మంది ప్రేమించేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అది ఎందుకు? కారణం ఏమిటి? మనల్ని అంతగా ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు సడన్ గా మన పట్ల ఇంట్రెస్ట్ ని తగ్గించుకోవడానికి కారణం ఏంటి? మనం ఏమైనా తప్పు చేశామా? లేదా వాళ్ళ సైడ్ ఏమైనా తప్పు ఉందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు? దీని వెనక వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి? చివరికి మనం ఇలా చేసినప్పుడు ఏం చేయాలి? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకున్నారు అని అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి. ఎవరెవరైతే ఇగ్నోర్ చెయ్యబడుతూ నిర్లక్ష్యం చేయబడుతూ బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగించే వీడియో ఇది. కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించే వ్యక్తులు మొదట్లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అసలు మీరు లేకపోతే మేము లేము అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం పరిచయం అయినప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారంటే మీరే నాకు ప్రాణం, మీరు లేకపోతే నేను లేను అని చెప్పేసి ఫస్ట్ నేను లవ్ చేసే వాళ్ళు మనకి సంకేతాలు ఇస్తూ ఉంటారని చెప్పాను కదా. అందులో ఉన్న సంకేతాల్లాగా చక్కగా మనకి తెలియజేస్తూ బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. మన మీద ఇష్టాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు. అంతేకాదు మనం ఎస్ చెప్పేసిన తర్వాత మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఫోన్స్ చేస్తూ ఉంటారు, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు, మెసేజెస్ చేస్తూ ఉంటారు. మొదట్లో మనం ఎప్పుడైనా వాళ్ళకి మెసేజ్ పెట్టినప్పుడు, టెక్స్ట్ పెట్టినప్పుడు వెంటనే మనకి రిప్లైలు వచ్చేస్తూ ఉంటాయి. విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఎప్పుడెప్పుడు పెడతామా టెక్స్ట్ అని చూస్తూ ఉంటారు. మనం టెక్స్ట్ పెట్టగానే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటారు, రిప్లైలు ఇస్తూ ఉంటారు, ఫోన్స్ చేస్తూ ఉంటారు. మనమేమి అడగాల్సిన అవసరం ఉండదండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఫాల్ట్ జరిగినప్పుడు, అంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళే కదా మనల్ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు, ఎందుకు అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు అన్న విషయం కన్నా అసలు వాళ్ళు ఎలాగ అవాయిడ్ చేస్తారనేది చూద్దామండి. సడన్ గా మీకు కాల్స్ రావడం తగ్గిపోతాయి. మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో రోజులు, వారాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాదు. మీరు ఆందోళనతో ఎప్పుడైనా సరే కాల్ చేస్తే నేను ఇప్పుడే వస్తానుండు, మళ్ళీ నేనే నిన్ను కాల్ చేస్తాను, పెట్టేసి నేను కొంచెం బిజీగా ఉన్నాను, అర్జెంట్ పని మీద ఉన్నాను, లేదా మీటింగ్ లో ఉన్నాను, ఇలా రకరకాల విషయాలు చెప్పేసి కట్ చేస్తూ ఉంటారు మీరే ఫోన్ చేసినా సరే. ఇక టెక్స్ట్ కానీ పెట్టారనుకోండి మెసేజ్, దానికి అసలు రిప్లై ఏ రాదు. ఫస్ట్ లో విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేసినాయి కదా రిప్లైలు. ఇప్పుడు గంటలు గంటలు గడిచిపోయినా సరే దాన్ని ఓపెన్ చేసి చూడరు, చూసినా సరే కేర్లెస్ గా వదిలేస్తారు. కానీ రిప్లైలు మాత్రం అసలు ఇవ్వరనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మీకు బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తూ ఉంటున్నారు? మనం అడుగుదాం, ఫోన్ చేసి మాట్లాడదాం. అసలు ఏంటి కారణం? ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఇంతకు ముందులాగా సంతోషంగా నాతో ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు? నాకు ఒక 10 నిమిషాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి మీలో ఒక విధమైన ఆందోళన అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే వెంటనే వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేస్తే కట్ చేస్తూ ఉంటారు కారణం లేకుండా. ఏంటి అని అడిగితే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటే ఒకసారి ఫోన్ ఎత్తేసి నేను కొంచెం బిజీగా ఉన్నాను, కంప్లీట్ అయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టేసేయ్ అని అంటారు. సరే అని అది నమ్మేసి మీరు పెట్టేస్తారు. అయితే ఆ రోజుకి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాదు. మీరు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళే చేస్తామని అన్నారు కదా అని చెప్పేసి మీరు నమ్మేస్తారనమాట. కానీ అక్కడి నుంచి ఫోన్ రాదు, మెసేజ్ రాదు. ఆ రోజు గడిచిపోతుంది, తెల్లారి ఎదురు చూస్తారు, ఆ రోజు గడిచిపోతుంది. ఆ తెల్లారి మీకు చిరాకేసి మీరే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేస్తారు. ఈసారి ఏం చేస్తారంటే అడ్వాన్స్ గా తయారవుతారు, మీ ఫోన్ ని ఎత్తను కూడా ఎత్తరు, మీ రింగ్ వెళ్తూ ఉండగానే కట్ చేస్తూ ఉంటారు. ఒక మెసేజ్ చేస్తారనమాట, నేను బిజీగా ఉన్నాను ఫోన్ చెయ్యకు. అసలు ఏంటా బిజీ? మనకన్నా ఎక్కువ ఏమున్నాయి పనులు అని చెప్పేసి మనకి ఒక విధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. ఏంటా బిజీ? ఇంతకు ముందు లేని బిజీ ఇప్పుడు ఏంటి కొత్తగా? ఫస్ట్ లో నాతో ఎంత మాట్లాడారు, ఎన్నిసార్లు కాల్ చేశారు, తిన్నావా లేదా అని చెప్పేసి ఎంత అభిమానంతో మాట్లాడారు. ఈ రోజు నేను తిన్నానా లేదా అని చెప్పేసి కూడా అడగట్లేదు అని చెప్పేసి
మీకు ఎంతో ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మాట్లాడాలి, వాళ్ళు తిన్నారో లేదో అడగాలి అని చెప్పేసి మీరు ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఫోన్ ఎత్తరు, మెసేజ్ చేయరు. అసల మీరున్నారో లేదో కూడా వాళ్ళకి తెలీదనమాట. అట్లా బిహేవ్ చేస్తుంటారు. మీకు చిరాకొచ్చేస్తుంది. డైరెక్ట్‌గా కలిసి మాట్లాడాలి అని అనుకుంటారు. డైరెక్ట్‌గా కలిసి మాట్లాడదాం అని చెప్పేసి ఏదో ఒక విధంగా మెసేజ్ ద్వారానో, ఫోన్ ద్వారానో మీరు ఎలాగోలా వాళ్ళ చెవిలో వేస్తారు. అయినా సరే దాన్ని పట్టించుకోరు. నాకు బిజీగా ఉన్నాను. ఇప్పుడు కాదులే, ఈసారి చూద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. ఏది లైట్‌గా ఇస్తారనమాట. మరి అంత డెప్త్‌గా మీకు ఇంతకు ముందులాగా ఫోన్ చేసి చెప్పరు. మెసేజ్ ద్వారానో, ఏదో ఒక విధంగానో చెప్పేస్తూ ఉంటారు. అప్పుడెలా ఉంటదండి, మామూలుగా అసలు మండదనమాట. నిజంగా ప్రేమించే వాళ్ళకి రగిలిపోతూ ఉంటుంది. ఆ టైంలో గనక వాళ్ళుంటే ఏం జేయాలో అన్నట్టు అనిపిస్తూ ఉంటుందనమాట. కానీ ఏమీ చేయలేము. ఎందుకంటే పర్సన్‌ని నమ్మాం గాబట్టి. ఇన్నాళ్ళు లేని బిజీ ఏంటి అని చెప్పేసి మీకు గూడా చిరాకేస్తూ ఉంటుంది. సాకులు మాత్రం భలే వెరైటీగా చెప్తా ఉంటారండి. సంబంధమే లేకుండా. నేను పలానా చోటికెళ్ళాను, సొంత వాళ్ళు కలిసారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీటింగ్‌లో ఉన్నాను. మరి ఈ మీటింగ్సు ఇవన్నీ కూడా ఈ మేఘాల్లో మీటింగ్స్ ఇవన్నీ ఇంతకుముందు లేవా? ఇప్పుడు కొత్తగా వచ్చినాయా అని చెప్పేసి మీకు అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేమనమాట. మీ పర్సన్స్ ఇలా గనక బిహేవ్ చేస్తున్నారు అంటే దాని వెనక కారణం ఏం లేదండి. వాళ్ళకి ఇంకో ఆప్షన్ దొరికిపోయింది. మీరు జస్ట్ ఆప్షనల్‌గా మాత్రమే ఉన్నారు. వాళ్ళకి మెయిన్ ఆప్షన్ దొరికేసింది. అక్కడ బిజీగా ఉన్నారు. అక్కడ ఫోన్స్ ఎళ్తున్నాయి. అక్కడ మెసేజెస్ ఎళ్తున్నాయి. అక్కడ తిన్నారా లేదా అనేసి ఆరాలెళ్తున్నాయి. మీ దగ్గరకి రావట్ల అనేది ఒకసారి డైజెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నమ్మలేకపోతున్నాను. అతను అలాంటి వాడు కాదు. లేదా ఆమె అలాంటిది కాదు. ఇలా ఎప్పుడు చేయదు. ఎన్నటికీ చేయదు. నన్ను చాలా లవ్ చేసింది ఫస్ట్‌లో. చాలా చాలా మెసేజెసు, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇప్పుడే అలా జరుగుతుంది. కాబట్టి నేను నమ్మట్లేదు. నిజంగానే బిజీగానే ఉన్నారేమో అని చెప్పేసి మీరనుకుంటే, మీ అంత పిచ్చి వాళ్ళు ఇంకెవరు ఉండరండి. ఇంతకు ముందున్న వర్క్‌లోనే వాళ్ళున్నారు. ఇంతకు ముందున్న ప్లేస్‌లోనే వాళ్ళున్నారు. ఇంతకు ముందున్నట్టుగానే వాళ్ళున్నారు. మరి ఇంతకు ముందున్నట్టుగా మీతో ఎందుకు కాంటాక్ట్‌లో లేరు? ఇంతకు ముందున్నట్టుగా మీతో ఎందుకు అక్కరగా లేరు? అనేది ఒకసారి ఆలోచించి చూడండి. ఇవన్నీ వేరే వైపు ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. మీకివ్వాల్సిన ప్రేమ, మీకివ్వాల్సిన అభిమానం, మీరు తిన్నారో లేదో ఒక ఆందోళన ఉంది కదండీ! అవన్నీ కూడా ఇప్పుడు కొత్త పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. అందుకని మీకు ఆగిపోయినాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు చెప్పేది? దయచేసి ఎదుటి వ్యక్తులు, మీ పర్సన్స్ ఎంత నమ్మించి మిమ్మల్ని ప్రేమించినా సరే, మిమ్మల్ని వదిలించుకోవాలి అన్న ఒక ఉద్దేశం వాళ్ళ మనసులోకి వచ్చింది అనంటే ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నా సరే ఇంకా గుడ్డిగా నమ్మేసి, లేదు అలాంటి వాళ్ళు కాదు, నాకు తెలుసు, నాకు చాలా నమ్మకం ఉంది, నా నమ్మకాన్ని వమ్ము చేయరు అని చెప్పేసి ఇట్లాగా తొక్కలో డైలాగులు మాట్లాడారనుకోండి, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడు అనంటే, మనమెళ్లి వాళ్ళ వెనకాల తిరుగుతూ కనిపెట్టాల్సిన అవసరం లేదండి. ఇట్లాంటి విషయాలను మనం పసిగట్టేసి తెలిసేసుకుంటే సరిపోతుంది. అయితే సరే, మనం కాకుండా వేరే ఆప్షన్‌లోకి వెళ్లారు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కాల్స్ చేయడం మానేసేయాలి. వాళ్ళ కాల్స్ కోసం ఎదురు చూడటం మానేసేయాలి. వాళ్ళ మెసేజెస్ కోసం ఎదురు చూడటం మానేసేయాలి. అన్నీ కూడా మానేసి మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోయి సైలెంట్‌గా ఉండటమే మీరు చేయాల్సిన పని. అలా ఉండలేకపోతున్నామండి. కష్టంగా ఉంది. నిజంగా ప్రేమించేసాం అని అనుకుంటున్నారా? నాకు తెలుసండి ఆ బాధేంటో. ఎంత నిజంగా ప్రేమించి ఉండకపోతే మీకు ఇంత బాధ అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా తెలుసు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ ఏంటంటే పాయింటు, మిమ్మల్ని నేను అర్థం చేసుకోవటం ముఖ్యం కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్. నేను అర్థం చేసుకుంటే ఏమొస్తది చెప్పండి? నేనేమైనా మీ లవరా? వాళ్ళు కదా మీ పర్సన్. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అరే! 3 రోజుల క్రితం ఫోన్ చేశానే, ఆ తర్వాత నేను ఫోన్ చేయలేదే, వాళ్ళెలా ఉన్నారో ఏంటో అనేసి ఒక ఆందోళన ఉండదు. మీ మీద దిగులుండదు. విచారం ఉండదు. మీరెలా ఉన్నారు ఏంటనేది అసల వాళ్ళకి అనవసరమైన విషయంలాగా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మీ లైఫ్ బావుంటుందని అనుకుంటున్నారా? పొరపాటున కూడా అనుకోకండి. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎదురు చూపులతో గడిపేస్తూ రోజులు, వారాలు, నెలలు వెళ్ళతీస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళని నమ్మి గనక మీరు పెళ్లి, గిల్లి అని చేసుకున్నారు అనుకోండి, జీవితాంతం ఈ ఈ ఎదురు చూపులు అలానే ఉంటాయి. వాళ్ళ మోసాలు అలానే జరుగుతాయి. మీరు అయినా సరే కనిపెట్టలేరు. ఎందుకంటే ప్రేమ అనే ఒక విషయం మీ కళ్ళని కప్పేస్తూ ఉంటుందన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని చూడకుండా ఉండలేరండి. అసలు మనం ఫోన్ చేయకపోతే కూడా పరుగులు పెట్టుకుంటూ మన దగ్గరికొస్తారు. మనం ఎక్కడున్నా సరే వచ్చేస్తారు. నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు. మనల్ని ఇగ్నోర్ చేయాలి అన్న ఆలోచన కూడా వాళ్ళ మనసులోకి రాదనమాట. నిజంగా ప్రేమించే వ్యక్తులు.
మనల్ని నిర్లక్ష్యం చేయరు, మనకి ఫోన్ చేయకుండా ఉండలేరు, అసలు మనతో మాట్లాడకుండా వాళ్ళకి గడవనే గడవదు. ఎప్పుడు మన ఆలోచనలే ఉంటాయి, మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనసు. మనసుని కంట్రోల్ చేయలేమండి. దేన్నైనా సరే ఈ ప్రపంచంలో మనం కంట్రోల్ చేయవచ్చు, కానీ ఈ మనసు అనేది ఉంది చూసారా, దీన్ని అస్సలు కంట్రోల్ చేయలేం. మన మీద ఎవరైతే ప్రేమను పెట్టుకున్నారో వాళ్ళు కంట్రోల్గా ఉండలేరండి. అంత కంట్రోల్గా ఉంటున్నారు అనంటే వాళ్ళకి మన మీద ప్రేమ లేదని అర్థం. చిన్న లాజిక్కేనండి. మీరు సెంటిమెంట్లో మునిగిపోయి అవతల వ్యక్తుల మీద ప్రేమను విపరీతంగా పెంచేసుకోవటం వల్ల మీకు వాళ్ళ మీద ఉన్న మిస్టేక్స్ కనిపించట్లేదు, కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ మనసు ఎక్కడో ఒక చోట మీకు చెప్తూనే ఉంటుంది, వాళ్ళకి ఇంకోటి ఏదైనా ఆప్షన్ ఉందేమో, ఇంకేమైనా తప్పు చేస్తున్నారేమో, నా దగ్గర ఏదైనా విషయాలు దాచిపెడుతున్నారేమో అని చెప్పేసి ఒక అనుమానం అనేది, ఒక సందేహం మీ మనసులో అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉంటుందన్నమాట ఇట్లాంటి పర్సన్స్తో. ఒకసారి దాన్ని కూడా ఆలోచించండి. మన మనసు ఊరికినే చెప్పదు. అవతలి వ్యక్తుల్లో ఏదో ఒక మిస్టేక్ ఉంటేనే మన మనసు మనల్ని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటుంది. అట్లా ఏమి లేదనుకోండి, మన మనసు అసలు మనకేమి చెప్పదనమాట, బ్లైండ్గా వెళ్ళిపోమని చెప్తుంది. మీకు ఎంతో భవిష్యత్తు ఉందండి, మీ మీద మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటన్నిటికీ ఇంపార్టెంట్ ఇవ్వండి. వాళ్ళు మీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళ వెనకాల పడకండి. దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మన కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన కోసం వస్తారు. అటువంటి వాళ్ళు కనుక వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఇట్లాంటి తొక్కగాళ్ళు, ఫోన్ కిస్కగాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు అని అంటే వాళ్ళని తొందరగా వదిలించేసుకోండి. ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నందుకు క్షమించండి, ఎందుకంటే అంత కడుపు రగిలిపోతూ ఉంటుంది. నిజంగా ప్రేమించే వాళ్ళని మోసం చేసే వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఏమి చేయలేని పరిస్థితి. సరే, మీకు అనుమానం ఎక్కువయ్యి వాళ్ళని కనుక అడిగారు అనుకోండి డైరెక్ట్గా, ఏంటి ఇలా చేస్తున్నావు, నాతో ఫస్ట్ లాగా ఉండట్లేదు ఏంటి, నీతో నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను కదా, నువ్వెలా ఉంటున్నావు, ఫస్ట్లో నువ్వు ఎన్ని ఫోన్ కాల్స్ చేసావు, ఫస్ట్లో ఎంత మాట్లాడావు, నాతో ఎంత టైం స్పెండ్ చేసావు, నన్ను బయటికి తీసుకెళ్ళావు, ఇప్పుడు ఏంటి అట్లా ఏమి చేయట్లేదు అని చెప్పేసి మీరు కనుక అడిగారు అనుకోండి, నోరేసుకొని పడిపోతూ ఉంటారు, ఇంకా గొడవాడతారు. ఇంకా స్టార్ట్ చేసావా, మొదలేసావా, అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటావని, అందుకే నాకు చిరాకేసి ఈ మధ్య నీకు ఫోన్లు చేయటం మానేశా అని చెప్పేసి ఆ నిందని తీసుకొచ్చి మీ తల మీద వేస్తారనమాట. తప్పు చేసేది వాళ్ళు, నింద వేసేది మీ మీద. ఒకసారి ఆలోచించి చూడండి. దాంతో మీరు ఏం చేస్తారంటే, అయ్యయ్యో వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, కాబట్టి మనం వీళ్ళని ఏమి అనకూడదు, ఏమి అడగకూడదు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు మెసేజ్ చేస్తే అప్పుడు మెసేజ్ చూద్దాం అని చెప్పేసి అమాయకంగా మీరు వాళ్ళ వలలో పడిపోతారు, ప్రేమ వలలో. ఎన్నో మాటలు చెప్తారు మిమ్మల్ని ప్రేమలో దించేటప్పుడు, అవన్నీ కూడా ఇప్పుడు ఒక్క మాట కూడా ఉండదన్నమాట, సైలెంట్. ఎప్పుడైనా సరే మీరు వాళ్ళని కలిసినప్పుడు కూడా సైలెంట్గా ఉంటూ ఉంటారు. ఫస్ట్లో చెప్పిన మాటలన్నీ మీతో అస్సలు ఒక్క మాట కూడా చెప్పరు. ఫస్ట్లో అన్ని మాటలు చెప్పావు కదా, ఇప్పుడు చెప్పట్లేదు ఏంటి అని మీరు అడిగినప్పుడు దానికి ఏయో ఒక చిన్న చిన్న సాకులు చెప్తూ ఉంటారు. అప్పుడు చెప్పానంటే అప్పుడు నీ మీద నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమో అన్న ఉద్దేశంతో చెప్పాను, ఇప్పుడు నువ్వు నాకు సొంతం అయిపోయావు కదా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా, ఇప్పుడు ఎందుకు నేను ఇంకా అలాంటి మాటలు చెప్పాలి అని చెప్పేసి తెలివితేటలతో సమాధానం చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఒకసారి గుర్తించండి. వాళ్ళేం మహాత్ములు కాదు, ఇగ్నోర్ చేసేవాళ్ళు. వేరే ఆప్షన్ వెతుక్కోవడానికి వాళ్ళకి కొంచెం కూడా సమయం పట్టదు. మీరు వాళ్ళ కోసం ఏడ్చి ఏడ్చి దిగులు పడి అన్ని పనులు మానేసేసుకొని రోజంతా టైం వేస్ట్ చేసుకుంటూ ఇలా కనుక చేశారు అనుకోండి, మీ మీద వాళ్ళకి ఏమాత్రము కనికరం కలగదు. మీకోసం ఏమి వాళ్ళు క్యారెక్టర్ని మార్చుకోలేరు. కాబట్టి ఇలాంటి సంకేతాలు కనుక ఇస్తూ ఉన్నట్లయితే, ఫోన్ ఎత్తకపోవటం, మెసేజ్ చేయకపోవటం, కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవటం, మెసేజ్ పెట్టిన రిప్లై పంపించకపోవటం, ఏమైనా అంటే విసుక్కోవటం, టైం స్పెండ్ చేయకపోవటం, మీకు సమాధానం సరిగ్గా చెప్పకపోవటం, మీతో మునుపట్లాగా మాట్లాడలేకపోవటం, రకరకాలు ఉన్నాయన్నమాట వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పుకుంటూ పోతే. ఇలా చేస్తూ ఉన్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వదిలించుకోవాలి అని డిసైడ్ అయిపోయారనేసి మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఇదే బాగా బండ గుర్తు. ఇలా చేసే వాళ్ళందరూ కూడా వదిలించుకుంటారు. ఫ్రెండ్స్, ఎవరు కూడా మనకి జీవితంలో చివరి వరకు రారండి. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మనల్ని వదిలేసి పోతూనే ఉంటారు. అంతెందుకండి, మన సొంత వాళ్ళు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా మనతో చివరి దాకా వస్తారా? రారు. వాళ్ళ టైం, వాళ్ళ క్యారెక్టర్ ముగిసిపోయినప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటారు కదా. వీళ్ళంతా ఈ రోజు వచ్చారు, మన సొంత వాళ్లే మనకి సొంతం కానప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మన కోసం ఎందుకు చివరి వరకు ఉండాలని ఆశపడుతున్నారు? మనకి సెట్ కాకపోతే వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు ఎలా అయితే వెళ్తున్నారో
మనం కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటానికి చూడాలి, కానీ వాళ్ళ వెనకాల పడ్డామనుకోండి మనల్ని చాలా చాలా చులకన చేస్తూ ఉంటారు, మనల్ని దిగజారుస్తూ ఉంటారు, మనల్ని ఏడిపిస్తూ ఉంటారు, మన మనసుతో ఆటలాడుకుంటూ ఉంటారు, మన ఎమోషన్స్తో ఆటలాడుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనిషికి ఎమోషన్స్ అనేవి భగవంతుడు ఇచ్చిన వరం. వాటిని మంచి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. కన్నీటిని కూడా మంచి వాళ్ళ కోసం ఏడిస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఇలాంటి కన్నింగ్ ఫెలోస్, ఫేక్ లవర్స్, మోసం చేసేవాళ్ళు, వదిలించుకోవాలని చూసేవాళ్ళు, ఇగ్నోర్ చేసేవాళ్ళు, వీళ్ళందరి కోసం మన కన్నీళ్లను కనుక వృధా చేసుకున్నాం అనుకోండి, అది మన తప్పే అవుతుంది. మనకి జీవితం ఎంతో విలువైనది. మన కోసం మన అభిప్రాయాలని గౌరవిస్తూ, మనల్ని గౌరవిస్తూ, మన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, మన అభిమానాన్ని కాపాడుతూ, మన విలువలని కాపాడుతూ ఎవరైతే మన జీవితంలోకి వస్తారో వాళ్లే మన వాళ్ళు. ఇలా మనల్ని అవమానాలు పాలు చేస్తూ, మనల్ని వదిలించుకోవాలని చూస్తూ, మనల్ని ఏమారుస్తూ, మనల్ని ఏడిపిస్తూ, మన మనసులతో ఆడుకుంటూ చూస్తూ ఉన్నారంటే వీళ్ళు మన వాళ్ళు కాదనేసి, వీళ్ళని మన కోసం దేవుడు పంపించలేదని చెప్పేసి నమ్మండి. కానీ ఇలా కనుక మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు కర్మ అనుభవించే టైం వాళ్ళకి వస్తుంది. వీళ్ళు ఎలా అయితే మిమ్మల్ని ఆటలాడుకుని మిమ్మల్ని వదిలించుకుంటున్నారో, రేపు ఇంకొకళ్ళు ఇదే విధంగా వీళ్ళని అలా చేస్తారనమాట. భూమి గుండ్రంగా తిరుగుతుంది అని మర్చిపోకండి. చేసిన కర్మలు ఎప్పటికీ పోవు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో అంతకంత రెట్టింపు బాధ వాళ్ళు అనుభవించే సమయం వస్తుంది. అప్పుడు కనుక నేను రియలైజ్ అయ్యాను, నేను మారాను, మళ్ళీ నువ్వు నాకు కావాలి అని చెప్పేసి నాటకాలు ఆడుతూ వచ్చారనుకోండి, దయచేసి నమ్మకండి. ఒకసారి మోసం చేసే బుద్ధి ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉంటారు. అదే వాళ్ళ జీవితం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని నమ్ముతున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైము సూపర్ గా ఉండే వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ గా ఉండే వీడియోతో, పవర్ఫుల్ వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.